హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు డే జాయ్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కంపెనీ ఆల్రెడీ మనకి 58 సంవత్సరాల నుంచి ట్రెడిషనల్ బిజినెస్ అయితే చేస్తుంది. దాంతోపాటు ఈ కంపెనీ యొక్క టర్నోవర్ చూస్తే కనుక 3000 crores అయితే ఉంది. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ మొదటిసారిగా మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. ఎవరైతే ఈ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఎవ్రీ మంత్ 1 lakh వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది మనకి 100% లీగల్ ప్లాన్. సో ఈ డే జాయ్ మనకి ఇచ్చే ఇన్కమ్ టైప్స్ చూస్తే కనుక మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది, జనరేషన్ ఇన్కమ్, 100% స్పాన్సర్ బోనస్ ఇన్కమ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, పెర్ఫార్మెన్స్ బోనస్ ఇన్కమ్. సో ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఎవ్రీ వీక్ మన బ్యాంకులోకి అయితే క్రెడిట్ చేస్తుంది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే కనుక బైనరీ ఇన్కమ్ ప్లస్ సింగిల్ లెగ్ ఇన్కమ్ ప్లస్ జనరేషన్ ఇన్కమ్, ఈ 3 కాన్సెప్ట్లో కలిపి ఈ ప్లాన్లో ఉండడం వల్ల ఈ డే జాయ్ కంపెనీ అనేది మనకి సక్సెస్ఫుల్గా మార్కెట్లో అయితే దూసుకెళ్తుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి కంపెనీ కూడా సొంతంగా కొన్ని ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అలాగే మన డే జాయ్ కంపెనీలో కూడా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్, హోమ్ కేర్, ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. బిజినెస్ ప్లాన్లో మీరు ₹1 కూడా పెట్టుబడి లేకుండానే ఇందులో డబ్బులు అయితే మీరు సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటే మీ ఇంట్లో మీకు ఏవైతే వస్తువులు కావాలో ప్రతి నెల ఏం చేస్తుంటారు, మీ ఇంటి పక్కన షాప్స్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఈ డే జాయ్ కంపెనీలో మనకు కావాల్సిన వస్తువులు మనం కొనడం ద్వారా కంపెనీ మనకి డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సో ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ చూస్తే కనుక చాలామంది జాబ్స్ అయితే లాస్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో డే జాయ్ కంపెనీ అనేది లైఫ్ చేంజింగ్ బిజినెస్ ప్లాన్ అయితే మన ముందుకు తీసుకొచ్చింది. సో మరి ఎవరైతే సీరియస్గా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వర్క్ చేసి మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది గోల్డెన్ ఛాన్స్. సో మరి ఈ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలంటే కనుక కిందని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ కంపెనీలో అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. సో నెక్స్ట్ ఏంటంటే కంపెనీలో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాగే కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనం ఏదైనా ఒక కంపెనీలో బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే కనుక ఆ కంపెనీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఆ కంపెనీ ఏవైతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో ఆ ప్రోడక్ట్స్ అన్నీ ప్రతి ఇంట్లో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ మనకి ఈ కంపెనీ ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందో ఆ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మనకి తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ మనకు వచ్చే ఇన్కమ్ అనేది 100% లీగల్గా ఉండాలి. అలాగే ఈ బిజినెస్లో ఏంటంటే మనం సంపాదించుకునే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసిన తర్వాతే మన దగ్గరికి రావాలి. సో మరి ఈ డే జాయ్ కంపెనీ అనేది ఈ క్వాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలామంది బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా చూపిస్తున్నారు. సో ఇక్కడ కంపెనీ యొక్క ప్రొఫైల్ చూస్తే కనుక మనకి అదిట్లా బయోటెక్ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. కొన్ని వేల ఎకరాలు ఏంటంటే ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఒరిలేట్. ఈ రోజుల్లో మనం చూస్తే కనుక చాలా వరకు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో లైట్ వెయిట్ ఉన్న బ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నాయి. సో మరి అవి ఒరిలేట్ అనే కంపెనీ ద్వారా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి హెర్మోసా అనే ఫర్నిచర్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ మనకి దిశా పట్ని. సో మీరు టీవీలో కూడా యాడ్ అయితే చూసే ఉంటారు. సో నెక్స్ట్ చూస్తే కనుక మల్టీ మెటల్స్. ఇదేంటంటే కంప్లీట్గా మనకి కాపర్ రిలేటెడ్ ఇండస్ట్రీ. మనకి ఏసీలో కానీ తర్వాత మనకి కోల్డ్ స్టోరేజ్లో కానీ మనకి కూల్గా ఉండడానికి కాపర్ పైప్స్ అయితే మనకి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు వీళ్ళకి హిటాచీతో అయితే మనకి టైప్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ దీని డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంటారు. మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే ధనియా పౌడర్ కానీ, మిర్చి పౌడర్, హల్దీ పౌడర్, అలాగే పిల్లలు తినే కుర్కురే కానీ, చిప్స్ కానీ, నెక్స్ట్ మనకి రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి కదా, 2 minutes మ్యాగీ నూడిల్స్, అలాంటి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని వీళ్ళు తయారు చేస్తుంటారు. సో నెక్స్ట్ వీళ్ళకి స్వస్తిక్ అనే ఓన్ బ్రాండ్ అయితే ఉంది. ఇది మన అందరికీ తెలిసిన బ్రాండ్ ఇది. దీని ద్వారా వీళ్ళు ఆటా, మైదా, సుజీ, బేసిన్ ఈ ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంటారు. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు వెల్నెస్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంటారు. సో మనకి ఇందులో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వస్తుంటాయి, తర్వాత మనకి హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో టోటల్గా వీళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారో అవి కంప్లీట్గా మనకి ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పిక్చర్స్ కానీ, తర్వాత మనకి అదిట్లా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ. సో మనకి ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవే ప్రొడక్ట్స్ మీరు కంపెనీ యొక్క వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి అన్నపూర్ణ రసాయ్ అనే ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ని అయితే మన డే జాయ్ కంపెనీ అయితే లీడ్ చేస్తుంది. రాజస్థాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకి చాలా స్టేట్లో మనం చూస్తూ ఉంటాం, ₹5, ₹8, ₹10 మీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మరి ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అనేది డే జాయ్ కంపెనీ అయితే ఈ రాజస్థాన్లో లీడ్ చేస్తుంది.
సో కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ చూసి మనకి గవర్నమెంట్ అయితే కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మన కంపెనీ యొక్క పూర్తి పేరు చూస్తే డేజాయ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మనకి ఇది రాజస్థాన్లో అయితే కంపెనీ రిజిస్టర్ అయింది 1962లో. ఆల్మోస్ట్ మనకి 58 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఇది. సో ఇక్కడ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెబ్సైట్లో కూడా మీకు ఈ డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా డిస్ప్లే అవుతాయి, మీరు అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి టోటల్గా 12 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. మ్యాచింగ్ ఇన్సెంటివ్, మెంటర్షిప్ ఇన్సెంటివ్, రిటైల్ ప్రాఫిట్, పెర్ఫార్మెన్స్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, లీడర్షిప్ ఇన్సెంటివ్, లైఫ్ స్టైల్ ఇన్సెంటివ్, సుప్రీం ఇన్సెంటివ్, సూపర్ పర్చేజ్ ఇన్సెంటివ్, రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్. సో ఇందులో మనం బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? సో ఇందులో మనకి టోటల్గా 2 ప్యాకేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే 1250 పర్చేజ్ వాల్యూమ్, రెండోది 5000 పర్చేజ్ వాల్యూమ్. సో ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్లో నుంచి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అలాగే మీ ఇంట్లో ఉపయోగపడే ప్రొడక్ట్స్ని మీరు పర్చేజ్ చేసి ఈ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1250 పర్చేజ్ వాల్యూమ్ అంటే మనం 1800 రూపీస్ నుంచి 2000 రూపీస్ మధ్యలో ఏవైతే ప్రొడక్ట్స్ మనం ఇందులో పర్చేజ్ చేస్తామో అప్పుడు మనకి 1250 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి 5000 పర్చేజ్ వాల్యూమ్ చూస్తే కనుక మనకి 7000 నుంచి 9000 రూపీస్ మధ్యలో ఏవైతే ప్రోడక్ట్స్ మీరు పర్చేజ్ చేస్తారో అప్పుడు మీకు వచ్చే పర్చేజ్ వాల్యూమ్ అనేది 5000 పాయింట్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు 1250 పీవీతో స్టార్ట్ చేయొచ్చు, అలాగే మీరు 5000 పీవీతో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ 1250తో స్టార్ట్ చేసి తర్వాత కావాలంటే మీరు 5000 పీవీ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాన్ అనేది మనం బైనరీ, సింగిల్ లెగ్, జనరేషన్ ప్లాన్ అని చెప్పాం కదా. ఇప్పుడు మనం బైనరీ ఇన్కమ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బైనరీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఏదైతే బిజినెస్ చేస్తామో దాన్ని మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంటారు. ఒకటి టీమ్ ఏ, 2 టీమ్ బి. సో ఇందులో మీరు 1250 పీవీతో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ఇందులో మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీరు ఇన్కమ్ అనేది తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు 2 మెంబర్స్ని అయితే రిఫర్ చేయాలి. సో ఇక్కడ బైనరీ ప్లాన్లో మనకి బిజినెస్ అనేది 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ అవుతుందని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే టీమ్ ఏ అంటారు, ఇంకొకటి టీమ్ బి. సో మీరు ఎప్పుడైతే 2 మెంబర్స్ని రిఫర్ చేస్తారో ఒక పర్సన్ టీమ్ ఏలోకి వెళ్తారు, అలాగే ఇంకొక పర్సన్ టీమ్ బిలోకి వెళ్తారు. సో ఇందులో మనకి బైనరీ ఇన్కమ్ అనేది 10% ఉంటుంది. అంటే ఇక్కడ మీకు టీమ్ ఏలో పర్సన్ 1250 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అలాగే టీమ్ బిలో పర్సన్ కూడా 1250 పీవీతో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు టీమ్ ఏలో, టీమ్ బిలో ఎప్పుడైతే మీకు పీవీ అనేది మ్యాచ్ అయిందో, అంటే ఇక్కడ మీకు 1250 మ్యాచ్ అయిందో కంపెనీ ఏం చేస్తుందంటే మీకు అందులో నుంచి 10% అనేది బైనరీ ఇన్కమ్ కింద ఇస్తుంది. అంటే మీకు 1250లో 10% 125, 1250లో 10% 125. సో ఇక్కడ మీకు 125 మ్యాచ్ అయింది కాబట్టి మీకు మ్యాచింగ్ ఇన్కమ్ కింద మీకు 125 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు రిఫర్ చేసిన టీమ్ ఏలో పర్సన్, టీమ్ బిలో పర్సన్ ఇందులో ఎందుకు జాయిన్ అవుతారు? వాళ్ళు కూడా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మీరు ఎలాగైతే 2 మెంబర్స్ని రిఫర్ చేస్తారో ఇక్కడ ఈ పర్సన్ కూడా టీమ్ ఏలో పర్సన్ కూడా ఇతను కూడా టీమ్ ఏ, టీమ్ బి, అలాగే ఈ పర్సన్ కూడా టీమ్ ఏ, టీమ్ బి అయితే డివైడ్ అవుతుంది. ఈ పర్సన్ కూడా 2 మెంబర్స్ని ఎప్పుడైతే రిఫర్ చేశారో అలాగే ఈ పర్సన్ కూడా 2 మెంబర్స్ని ఎప్పుడైతే రిఫర్ చేశారో ఇక్కడ ఈ పర్సన్కి పేరు అనేది మ్యాచ్ అయ్యి 125 వస్తుంది. ఇక్కడ ఈ పర్సన్కి పేరు అనేది మ్యాచ్ అయ్యి ఇక్కడ 125 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకేమవుతుందంటే ఇక్కడ మీ ఏ టీంలో ఇక్కడ ఎడిషనల్గా 2 మెంబర్స్ వచ్చారు, అలాగే ఇక్కడ బి టీంలో ఎడిషనల్గా ఇక్కడ మీకు 2 మెంబర్స్ వచ్చారు. అంటే ఇక్కడ 125 + 125 250 రూపీస్ ఏ సైడ్లో ఉంది, 125 + 125 250 రూపీస్ అనేది బి సైడ్లో ఉంది. అంటే ఇక్కడ మీకు 250 మ్యాచింగ్ అయింది కాబట్టి మీకు టోటల్గా ఇక్కడ 250 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీ కింద టీమ్ ఏలో ఎంత బిజినెస్ అయింది, అలాగే మీ కింద టీమ్ బిలో ఎంత బిజినెస్ అయిందో దాన్ని మ్యాచ్ చేసి వచ్చిన ఇన్కమ్నే మనం మ్యాచింగ్ ఇన్కమ్ అని అంటాం. సో ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్తో పాటు కంపెనీ ఏం చెప్తుందంటే మీకు 100% రిఫరల్ ఇన్కమ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 100% రిఫరల్ ఇన్కమ్ ద్వారా ఇందులో మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి మీరు ఏ అనే పర్సన్ రిఫర్ చేశారు, బి అనే పర్సన్ని రిఫర్ చేశారు. సో ఏ ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నారో సేమ్ అదే ఇన్కమ్ని కంపెనీ మీకు ఇస్తుంది. అలాగే ఇక్కడ బి అనే పర్సన్ ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నారో సేమ్ అదే ఇన్కమ్ని ఇక్కడ కంపెనీ మీకు ఇస్తుంది. ఎగ్జాంపుల్కి ఏ అనే పర్సన్ 1 వీక్లో ఒక 10,000 రూపీస్ ఎర్న్ చేశారనుకోండి, సేమ్ అదే ఇన్కమ్ మీకు 10,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బి అనే పర్సన్ 1 వీక్లో ఒక 5,000 రూపీస్ ఎర్న్ చేశారనుకోండి, సేమ్ అదే 5,000 రూపీస్ ఇక్కడ మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే కంప్లీట్గా బైనరీ ఇన్కమ్ కాకుండా ఎడిషనల్గా మీకు 100% రిఫరల్ ఇన్కమ్. అంటే ఇందులో మీరు ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలంటే మీ ద్వారా ఎక్కువ మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేసుకొని ఉండాలి. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి పేమెంట్స్ అనేవి ఎవ్రీ వీక్ ఉంటాయి. సో ఇక్కడ మీరు 1250 పీవీతో కాకుండా మీరు 5000 పీవీతో బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ 125 ప్లేస్లో మీరు 500 వేసుకోండి. అలాగే ఇక్కడ మీకు 250 ప్లేస్లో 1000 రూపీస్ అనేది వేసుకోండి.
సో మీరు తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించాలంటే కనుక మీరు 5000 పీవీతో స్టార్ట్ చేయొచ్చు. లేదు మనకి ఇన్కమ్ అనేది స్లోగా వచ్చినా పర్వాలేదు, మనకి ఏంటంటే జెన్యూన్గా వస్తే చాలు అనుకుంటే కనుక మీరు 1250 పీవీతో ఇన్కమ్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఏంటంటే మనం మ్యాచింగ్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నాం, అలాగే 100% రిఫరల్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం సింగిల్ లెగ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ప్లాన్ అనేది మనకి ఇంత సక్సెస్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ మనకి 100% రిఫరల్ ఇన్కమ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్. సో మనకి బైనరీ ప్లాన్ అనగానే చాలామందికి అయితే డౌట్ వస్తుంది. సో టీమ్ ఏ టీమ్ బి అని అందరికీ తెలుసు. సో మ్యాక్సిమం మనకు వచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే, సార్ మనకి టీమ్ ఏలో బిజినెస్ అనేది బాగా జరుగుతుంది కానీ టీమ్ బిలో అయితే బిజినెస్ అయితే అసలు జరగట్లేదు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇన్కమ్ అయితే చాలా స్లో అయిపోయిందని మనకి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మనకి డేజాయ్ కంపెనీలో ఎలా ఉంటుందంటే మీకు వన్ సైడ్ అనేది బిజినెస్ జరిగిన కంపెనీ మీకు ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి సింగిల్ లెగ్ ఇన్కమ్ ఇందులో ఉంది కాబట్టి చాలామంది ఇందులో బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు టీమ్ ఏలో ఒక పర్సన్ రిఫర్ చేశారు, టీమ్ బిలో ఒక పర్సన్ రిఫర్ చేశారు. సో టీమ్ ఏలో పర్సన్ ఏంటంటే బిజినెస్ అనేది బాగా చేస్తున్నారు, ఇందులో మనకి టీం అనేది పెరుగుతుంది. కానీ ఇక్కడ టీమ్ బిలో ఏమవుతుందంటే ఈ పర్సన్ అసలు ఎవరిని రిఫర్ చేయలేదు. కానీ ఇందులో మనకి 100% రిఫరల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల మనకి సింగిల్ లెగ్లో కూడా మనకి ఇన్కమ్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు రిఫర్ చేసిన ఈ పర్సన్ ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేశారో సేమ్ అదే ఇన్కమ్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఉదాహరణకి 500 రూపీస్ ఎర్న్ చేశారనుకోండి, సేమ్ 500 మీకు వస్తుంది. అలాగే 1000 రూపీస్ ఎర్న్ చేస్తే సేమ్ 1000 మీకు వస్తుంది. అలాగే 2500 ఎర్న్ చేస్తే మీకు డైరెక్ట్గా 2500 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మనకి ఈ కాన్సెప్ట్ ఉంది కాబట్టి చాలామంది ఇందులో జాయిన్ అవుతున్నారు. అంటే మీకు వన్ సైడ్ బిజినెస్ జరిగినా మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఇందులో నెక్స్ట్ ఇన్కమ్ ఏంటంటే మనకి పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్. మనం స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఇందులో మనం 5% స్లాబ్లో ఉంటాం. అలాగే మన కింద బిజినెస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా మన స్లాబ్ కూడా పెరుగుతుంటుంది. 5% నుంచి 7.5, 10%, 12.5, 15%, 17.5. అలాగే మన బిజినెస్ వాల్యూమ్ చూస్తే కనుక ఇక్కడ బీవీ అంటే 1 రూపీ ఈక్వల్ టు 1 బీవీ. సో మనం స్టార్టింగ్ మనకి ఉన్నప్పుడు 5% ఉంటుంది. తర్వాత మనకి 3000 నుంచి 15 ఉన్నప్పుడు 7.5, తర్వాత మనకి 15 నుంచి 30కి వెళ్ళినప్పుడు 10%, అలాగే మనకి 30 నుంచి 16కి వెళ్ళినప్పుడు 12.5. ఇలాగేంటంటే మన బిజినెస్ అనేది పెరుగుతున్నాయి కనుక లాస్ట్లో మనకి 120 నుంచి 160కి వెళ్ళినప్పుడు మనం 17% స్లాబ్ ఎప్పుడైతే మనం రీచ్ అయ్యామో ఆటోమేటిక్గా మన క్యాడర్ అనేది మేనేజర్ కింద ప్రమోట్ అవుతుంది. సో దీన్నే మనకి గ్యాప్ ఇన్సెంటివ్ అంటారు. మనం ఎప్పుడైతే 7.5%కి వెళ్ళామో ఈ 7.5కి మధ్యలో 5%కి టోటల్గా మనకి 2.5% అవుతుంది. ఆ గ్యాప్ ఇన్సెంటివ్ అనేది మన డౌన్లైన్ నుంచి మనం ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మనం 7.5 నుంచి ఎప్పుడైతే మనం 10%కి వెళ్ళామో ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది 2.5 ఉంది కాబట్టి మన కింద డౌన్లైన్లో నుంచి ఎవరైతే 3 నుంచి 15 మధ్యలో ఉంటారో వాళ్ళు ఎర్న్ చేసే ఇన్కమ్లో నుంచి 2.5 అయితే మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ గ్యాప్ చూసుకుంటే కనుక ప్రతి లెవెల్లో మనకి 2.5 అయితే ఉంది. సో మనకి ప్రతి లెవెల్లో ఇక్కడ మనకి 2.5 అనేది మన డౌన్లైన్ నుంచి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇందులో 160 బీవీ అనేది మీ డౌన్లైన్లో జరిగిందో ఆటోమేటిక్గా మీరు మేనేజర్ కింద ప్రమోట్ అవుతారు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఎలా అయితే ఇందులో మేనేజర్ అయ్యారో అలాగే మీ టీంలో ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు మేనేజర్ అయితే కనుక ఆటోమేటిక్గా మీరు సీనియర్ మేనేజర్ అవుతారు. సో ఇక్కడ మీకు ఇన్కమ్ స్లాబ్ అనేది 17.5 నుంచి మీకు 20%కి అయితే మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ మీ టీంలోని 2 మేనేజర్స్ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీరు జాయింట్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడ మీ స్లాబ్ అనేది 22.5% అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు గ్యాప్ ఇన్సెంటివ్ చూస్తే కనుక మీకు 5% అయితే ఉంది. అలాగే ఈ మేనేజర్ ఎంతైతే ఎర్న్ చేస్తారో అందులో నుంచి మీకు 5% అయితే అడిషనల్గా ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీ టీంలోని 3 మేనేజర్స్ ఉంటే కనుక మీ ర్యాంక్ అనేది అడిషనల్ డైరెక్టర్ అవుతారు. ఇందులో మీ స్లాబ్ అనేది 25% ఉంటుంది. సో నెక్స్ట్ మన టీంలో ఎప్పుడైతే 4 మేనేజర్స్ వస్తారో ఆటోమేటిక్గా మనం డైరెక్టర్ కింద అయితే ప్రమోట్ అవుతాం. ఇక్కడ మన ఇన్కమ్ స్లాబ్ అనేది 27.5% అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం సీనియర్ డైరెక్టర్ అవ్వాలంటే కనుక మన టీంలో అట్లీస్ట్ 1 డైరెక్టర్ ఉన్నా సరే ఆటోమేటిక్గా మనం సీనియర్ డైరెక్టర్ కింద ప్రమోట్ అయిపోతాం. సో ఇందులో ఏంటంటే ఇలా మనకి ర్యాంక్స్ అనేవి అలా పెరుగుతూనే ఉంటాయి. సో మన కింద టీంలో బిజినెస్ అనేది జరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా మన టీం మెంబర్స్ అనేది ప్రమోట్ అవుతుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు ప్రమోట్ అయితే మనం కూడా ప్రమోట్ అనేది అవుతుంటాం. సో ఇందులో మనకి లాస్ట్ ఏంటంటే మనకి ప్రెసిడెంట్ ఉంది. సో మన టీంలో ఎప్పుడైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ఇద్దరు ఉంటారో ఆటోమేటిక్గా మనం ప్రెసిడెంట్ కింద ప్రమోట్ అవుతాం. ఇక్కడ మన ఇన్కమ్ స్లాబ్ అనేది 44% అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ టీంలో బిజినెస్ అనేది పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా మీ టీం మెంబర్స్ అనేది ప్రమోట్ అవుతుంటారు. సో వాళ్ళు ప్రమోట్ అవుతుంటే కనుక మీరు మేనేజర్ లెవెల్ నుంచి మీరు ప్రెసిడెంట్ వరకు ఇందులో మీరు ప్రమోట్ అవ్వచ్చు. సో ఇందులో మనకి నెక్స్ట్ ఇన్కమ్ అనేది ట్రావెల్ ఫండ్ అయితే ఉంది. సో కంపెనీకి ఎంతైతే బిజినెస్ జరిగిందో ఆ బిజినెస్లో నుంచి 1% టర్న్ ఓవర్ అనేది ఎవరైతే ట్రావెల్ ఫండ్కి అచీవ్ అయ్యారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ట్రావెల్ ఫండ్ అనేది పర్ మంత్ ఇక్కడ మనకి 15,000,
25,000, 40,000, 50,000. అలాగే ఏంటంటే మనం డైరెక్టర్, చీఫ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, అడిషనల్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్. ఇలాగేంటంటే ఎప్పుడైతే మనం క్యాడర్స్కి రీచ్ అవుతామో ఆటోమేటిక్గా మనకి ఎవ్రీ మంత్ ఈ ట్రావెల్ ఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి నెక్స్ట్ ఇన్కమ్ చూస్తే మనకి కార్ ఫండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం వైస్ ప్రెసిడెంట్ క్యాడర్కి రీచ్ అయ్యామో ఆటోమేటిక్గా మనకి కార్ ఫండ్కి అచీవ్ అవుతాం. అక్కడ నుంచి మన ర్యాంక్ అనేది పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మనకి కార్ ఫండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఇందులో మన నెక్స్ట్ ఇన్కమ్ చూస్తే కనుక మనకి హౌస్ ఫండ్ అయితే ఉంది. సో టోటల్గా కంపెనీకి ఎంతైతే బిజినెస్ జరిగిందో ఆ బిజినెస్లో నుంచి 1% ఇన్కమ్ అనేది హౌస్ ఫండ్ కోసం పక్కన పెడుతుంది. సో నెక్స్ట్ ఇందులో మనకి 8th ఇన్కమ్ కింద లైఫ్ స్టైల్ ఇన్కమ్ అనేది 1% అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో మనకి 9th ఇన్కమ్ కింద సుప్రీం ఇన్కమ్ అని మనకి 1% అయితే మనకి ఇన్సెంటివ్ కింద అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా మనకి రాయల్ ఇన్కమ్ అంటారు, లగ్జరీ లైఫ్ ఇది కంప్లీట్గా మనకి. అలాగే ఇందులో మనకి నెక్స్ట్ ఇన్కమ్ అనేది లీడర్షిప్ ఇన్సెంటివ్ మనకి 5% అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈ డేజాయ్ కంపెనీ అనేది మనకి ఎన్ని రకాలుగా ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తుందో. సో ఇందులో మనం కేవలం 2 మెంబర్స్ని రిఫర్ చేయడం ద్వారా మన లైఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్కమ్ అయితే మనం ఇందులో సంపాదించుకోవచ్చు. సో ఇప్పటివరకు మీరు డేజాయ్ కంపెనీ యొక్క కంప్లీట్ బిజినెస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, మన టీంని ఎలా డెవలప్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలంటే కనుక ఈ ప్లాన్ని మీ ఫ్రెండ్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, అలాగే మీ నైబర్స్తో కానీ షేర్ చేసుకోండి. సో కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే కంపెనీ మనకి ఎటువంటి ఇన్కమ్స్ అయితే ఇస్తుందో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక చాలామంది అయితే జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాకపోతే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఉంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ ప్లాన్ గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీలో మీరు డెవలప్ అవ్వడానికి ఈ కంపెనీ మీకు ఆన్లైన్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఫుల్ ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మీరు చాలా స్లోగా టీం వర్క్ చేసినా సరే మీరు 1 year కంప్లీట్ చేసుకునేసరికి మీరు మోర్ దాన్ 2 lakhs రూపీస్ అయితే ఇందులో ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ ఈ చార్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీకు వీక్ అనే ప్లేస్ ఉంది కదా, దీంట్లోనే మీరు మంత్ కింద అయితే మైండ్లో సెట్ చేసుకోండి. సో మీరు 1 monthలో అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్కి ఈ ప్లాన్లో రిఫర్ చేశారు అంటే మీకు 1 month అంటే 30 days టైం ఉంటుంది. 30 daysలో కేవలం మీరు 2 మెంబర్స్కి ఈ ప్లాన్లో రిఫర్ చేస్తే కనుక మీకు 125 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీ టీంలో జాయిన్ అయిన 2 members కూడా వాళ్ళు కూడా 1 monthలో 2 మెంబర్స్ని చేసుకుంటూ వెళ్తే కనుక మీ టీం అనేది ఫస్ట్ మంత్లో 2 members ఉంటారు, సెకండ్ మంత్లో 4 members, థర్డ్ మంత్లో 8 members, 6th మంత్లో మీకు 64 ఉంటారు, 10th మంత్లో చూస్తే మీ టీం అనేది 1024, 12th మంత్ చూస్తే కనుక మీకు 4096. అంటే మీకు కేవలం మీరు 2 మెంబర్స్ని రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా 1 monthలో 2 members చేసుకుంటూ వెళ్తే మీ టీం అనేది 1 year కంప్లీట్ అయ్యేసరికి 4096 members ఉంటారు. మీ ఇన్కమ్ అనేది 2,56,000 రూపీస్ అయితే ఈజీగా మీరు తీసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది చాలా అవసరం కాబట్టి ఇందులో ఎవరు జాయిన్ అయినా సరే వర్క్ అనేది చాలా సూపర్ ఫాస్ట్గా చేస్తుంటారు. సో ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇక్కడ మనకి టీం అనేది వీక్లీ డెవలప్ అవుతుంది అనుకోండి, మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 1 weekలో 2 members, సెకండ్ వీక్లో 4 members, అలా చూస్తే కనుక మనకి 12th week కంప్లీట్ అయ్యేసరికి మనకైతే టీం అనేది 4096 ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఎవరు జాయిన్ అయినా సరే 1 weekలో 2 members టార్గెట్ పెట్టుకుంటే కనుక మనకైతే టీం అనేది 12 weeks కంప్లీట్ అయ్యేసరికి 4096. అంటే మనకి వితిన్ 3 monthsలోనే మనం ఇందులో ఇన్కమ్ అనేది టోటల్గా చూస్తే కనుక 5 lakhs అయితే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు టోటల్ ఇన్కమ్ కౌంట్ చేస్తే కనుక ఇక్కడ మీకు 5 lakhs వరకు ఉంటుంది ఇందులో. సో ఇక్కడ మీకు కంపెనీ ఏంటంటే కేవలం మీకు ఆపర్చునిటీ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీరు ఫాస్ట్గా వర్క్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది ఫాస్ట్గా వస్తుంది, స్లోగా వర్క్ చేస్తే ఇన్కమ్ అనేది స్లోగా వస్తుంది. కానీ ఇందులో వర్క్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా ఇన్కమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి డేజాయ్ యొక్క లైఫ్ చేంజింగ్ బిజినెస్ ప్లాన్ అనేది. సో ఇది మనకి 100% లీగల్ ప్లాన్ ఇది. సో ఈ ప్లాన్లో ఎవరైతే సీరియస్గా వర్క్ చేస్తారో వాళ్ళు లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవడంతో పాటు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీని అయితే ప్రొవైడ్ చేయవచ్చు. సో మనకి కంపెనీ బాగుంది, అలాగే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఈరోజే మీరు ఈ ప్లాన్లో జాయిన్ అయ్యి లైఫ్లో మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే మీరు సంపాదించుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.